సనపల నాగచంద్రుడు, అడ్వకేట్. మిత్రులారా, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ సేల్ డీడ్ ఉంటే హక్కులు రావా, రాకపోతే మరి ఎలా అనేది ఈ ఒక కేసు సారాంశం. సేల్ డీడ్ ఉన్న హక్కులు రావా అంటే అవగాహన రాహిత్యం వలన ఎంత తప్పు చేస్తున్నామో నేను ఈ కేసు ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. 2008 ఆర్ 2010 అనుకుంటా, ఒక ప్రభుత్వ ఉద్యోగి తెలంగాణ రాష్ట్రంలో ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ఒక 10 ఎకరాలు కొనుక్కున్నాడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, పొజిషన్లో కూడా వెళ్ళిపోయాడు. రిజిస్ట్రేషన్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఒక రిజిస్టర్ ఆఫీస్లో సెల్యూడ్ తీసుకొని వెళ్ళిపోయాడు, చక్కగా వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడే పాయింట్ మిస్ జరిగింది. ఎలాగంటే 2020లో ధరణి అనే ఒక ఫోటోల్ని తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. అయితే అప్పుడే ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిందన్నమాట. ఎవరైతే ఈ భూమి అమ్మారో ఆయనకి మాత్రమే పట్టా పాస్బుక్ మంజూరు అయింది జరిగింది. తప్పుడు ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అంటే, అగ్రికల్చరల్ ల్యాండ్ మనం కొనుగోలు చేసినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మొటేషన్ ప్రాసెస్ చేసుకోవాలి మన పేరు మీద. రెవెన్యూ అధికారులు పట్టాదారుని పాస్బుక్ జారీ చేస్తారు. మొటేషన్ చేసుకోకపోతే ఎవరైతే మనకు అమ్మారో వాళ్ళ పేరు మీద మాత్రమే ఆ పట్టాదారుని పాస్బుక్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పొజిషన్ ఉన్నా, సేల్ డీడ్ ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ కూడా 2020లో ఎవరైతే అమ్మారో వాళ్ళకే పట్టాదారుని పాస్బుక్ మంజూరు జరిగింది. ఇది కేవలము అవగాహన రాహిత్యమే. అదే మనం మొటేషన్ చేసుకొని ఉంటుంటే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. చేసుకోకపోవడం వల్ల వచ్చింది. ఎవరైనా గతంలో అగ్రికల్చర్ ల్యాండ్ ఒకవేళ తీసుకొని ఉండుంటే మీరు వెంటనే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని ఆర్డర్ పొంది ఆ ఆర్డర్ని తీసుకొని వచ్చి రెవెన్యూ ఆఫీసులో మీరు మళ్ళీ నా పేరుని ఇలాగా సెల్లుడ్ ఉంది, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను, హైకోర్టులో ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను కాబట్టి నాకు ఆ పట్టాదారుని పాస్బుక్ మంజూరు చేయవలసిందిగా చేయమని మనం కోరుకోవాలి. అది తస్మా జాగ్రత్త.